హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియో మీకు చాలా స్పెషల్ గా ఉండబోతుంది. పబ్లిక్ డిమాండ్ మీద మీకోసం తీసుకువచ్చాను ఎలాంటి టైనీ గ్యాడ్జెట్స్ అంటే ఇవి సైజులో చిన్నగా ఉండడంతో పాటు వీటి ప్రైస్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. వీటిని యూస్ చేసుకోవచ్చు మీ డైలీ లైఫ్ లో. ఇక మనం అసలు లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. JBL Tour Pro 2 JBL సౌండ్ క్వాలిటీ గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే వాటి సౌండ్ క్వాలిటీ సూపర్ గా ఉంటుంది. కానీ నేను ఇప్పుడు ఆ కంపెనీలోనే ఒకటి ఎలాంటి గ్యాడ్జెట్ చూపించబోతున్నానంటే మీరైతే ఈ ఇయర్బడ్ విక్ క్వాలిటీ అండ్ ఫ్యూచర్స్ నిజంగా చూసారంటే నమ్మలేకపోతారు. అవును ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ఇయర్బడ్ అంటే ఇక్కడ మీకు 10mm డైనమిక్ డ్రైవర్స్ తో పాటు మిమ్మల్ని పిచ్చెక్కించి డాన్స్ చేయించేలా అంత అద్భుతమైన సౌండ్ క్వాలిటీతో పాటు అండ్ దీని కేస్ లో ఒక డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిని కస్టమైజ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. నార్మల్ గా ఏవైతే ఇయర్బడ్స్ ఉంటాయో వాటి కంట్రోల్ అయినా వాటి కింది భాగంలో ఉంటాయి. ఈ ఇయర్బడ్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒక టచ్ డిస్ప్లే అయితే ఇవ్వబడి ఉంటుంది. ఇక మీరు చాలా సింపుల్ గా మ్యూజిక్ ని ప్లే ఆఫ్ నెక్స్ట్ సాంగ్ ని ఇంకా ఎన్నో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఈ ఇయర్బడ్స్ మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఇవ్వబడి ఉంది. వీటి సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ కే తీసుకువెళ్తుంది మిమ్మల్ని. ఈ ఇయర్బడ్స్ తో పాటు మీకు దీని యొక్క అఫీషియల్ యాప్ కూడా వస్తుంది. ఈ యాప్ ద్వారానే వీటన్నిటి ఫ్యూచర్స్ అయితే యూస్ చేయవచ్చు. మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా దీని ప్రైస్ ఎంత ఉంటుందో అని, దాని లింక్ ఎప్పటిలాగానే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మేక్ఫోర్స్ EDC గ్యూసో పే. అప్పుడప్పుడు కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే ఒకవేళ మన చేతికి అవి దొరికాయి అనుకో, వాటితో మనం ఆడుకోవడం మొదలు పెడతాం. ఇప్పుడు నేను మీకు ఎలాంటి గ్యాడ్జెట్స్ చూపించబోతున్నానంటే ఇది ఒక రకమైన స్పిన్నర్. దీన్ని జైరోస్కోప్ తో ఇన్స్పైర్ అయి తయారు చేశారు. ఇందులో మీకు డిఫరెంట్ రింగ్స్ అయితే చూడ్డానికి కనిపిస్తాయి. ఒకదాని లోపల ఒకటి ఆ రింగ్స్ అయితే ఉంటాయి. ఇలా వీటి కారణంగా మీరు ఫ్రీలీ రొటేట్ చేయవచ్చు. ఈ రింగు లోపల పని చేయడానికి మనకు చాలా సాటిస్ఫైడ్ అండ్ ఎంజాయ్ గా అనిపిస్తుంది. ఒకవేళ మీరు టేబుల్ మీద పెట్టుకున్నట్లయితే వర్క్ ప్లేస్ లో మీ కాన్సంట్రేషన్ పెంచుకోవడానికి అప్పుడప్పుడు మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇది చూడడానికి టాయ్ లాగా అనిపిస్తుంది. దీన్ని కావాలంటే మీరు ఒక రింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీ టేబుల్ గ్లాస్ మీద పెట్టాలి అనుకున్నట్లు అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది ఆ టేబుల్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. యూనిటరీ పంప్. ఒకవేళ మీరు మీ బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి అనుకున్నట్లు అయితే, మన బాడీని జిమ్ బాడీ లాగా కనిపించాలి అనుకున్నట్లయితే మీరు అనుకుంటారు ఖచ్చితంగా జిమ్ కు వెళ్లాల్సి ఉంటుంది అని. మనలో చాలా మంది ఎలా ఉంటారు అంటే జిమ్ కి వెళ్లాలని కోరికగా ఉంటుంది, కానీ వాళ్లకు టైం లేని కారణంగా అక్కడికి వెళ్ళలేరు. ఇక మీ ఇంట్లో డిఫరెంట్ ఎక్సర్సైజ్ ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈ విధమైన గ్యాడ్జెట్ వాళ్లకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఎలాంటి రిజిస్టర్ పంప్ అంటే ఇది మీ యొక్క హెవీ జిమ్ ఎక్విప్మెంట్ ఖర్చు తగ్గిస్తుంది. ఒకవేళ మీరు మీ ఇంట్లోనే కూర్చొని జిమ్ చెయ్యాలి అనుకున్నట్లు అయితే ఈ యొక్క చిన్న గ్యాడ్జెట్ తోనే ఆ పని మీరు చాలా ఈజీగా చేయవచ్చు. ఈ పంపులో మీకు డిఫరెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే కనిపిస్తాయి. దీని యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు మీరు. అండ్ ఇందులో మీకు డిఫరెంట్ ఎక్సర్సైజ్ అయితే ఉంటాయి. ఇక మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ నైనా ఇంట్లోనే కూర్చొని చేసేయండి. వీటి కారణంగా జిమ్ లో చేసే ఎక్సర్సైజెస్ అన్ని మీ ఇంట్లోనే చేసేయచ్చు మీరు. ఇది సైజులో ఎంత చిన్నగా ఉంటుంది అంటే దీనిని కావాల్సి మీరు మీ బ్యాక్ ప్యాక్ లో పెట్టుకొని ఎక్కడికైనా తీసుకువెళ్ళవచ్చు. ఒకవేళ కావాలంటే దీంతో పాటు వచ్చే చాలా అటాచ్మెంట్స్ అయితే మీరు యూజ్ చేయవచ్చు. దీంతో మీకు ఒక ప్రాపర్ జిమ్ సెటప్ తయారవుతుంది. ఒకవేళ మీకు కూడా జిమ్ చేయడం ఇష్టం ఉన్నట్లు అయితే మీ దగ్గర ఇలాంటి ఎక్విప్మెంట్ పెట్టుకోవాలి అనుకున్నట్లయితే, మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఎక్సర్సైజ్ చేయాలి అనిపిస్తున్నట్లయితే అలాంటి వారి కోసం ఈ గ్యాడ్జెట్ చాలా స్పెషల్ గా తయారు చేశారు. డోనా ఎగ్. మీరు ఇప్పటి వరకు చాలా రకాల వాచెస్ అయితే చూసే ఉంటారు. అది చేతికి వేసుకుంటారు, లేదా వ్రిస్ట్ వాచ్ అయినా, లేదా పాకెట్ లో పెట్టుకునే వాచ్ అయినా. కానీ ఇప్పుడు నేను మీకు ఎలాంటి వాచ్ చూపించబోతున్నానంటే ఈ వాచ్ ని మీరు ఒక లాకెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఈ వాచ్ కాన్సెప్ట్ చాలా స్పిరిచువల్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ వాచ్ ఎగ్ లాగా అనిపిస్తుంది. వీటి లోపల చిన్న డైల్స్ అయితే ఇవ్వబడి ఉన్నాయి. వీటి ద్వారా టైం చూడవచ్చు మనం. ఒకవేళ ఈ వాచ్ కు మీరు ఒక యూనిక్ లుక్ ఇవ్వడానికి అసెసరీస్ కూడా ఇందులో ఇవ్వబడి ఉన్నాయి. అవి ఎలాంటి అసెసరీస్ ఇవ్వబడి ఉన్నాయి అంటే అది ఎలాంటిది అంటే ఒక పాము వచ్చి ఆ గుడ్డుకు మొత్తం చుట్టుకొని మింగేస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒకవేళ దగ్గరకు వస్తే మిమ్మల్ని కాటేయడానికి రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. దీనిని కావాలంటే మీరు మెడిటేషన్ టైంలో లేదా డైలీ యూజెస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా మంచిగా అనిపించడంతో పాటు దీన్ని వేసుకుని నడుస్తూ ఉన్నప్పుడు చాలా యూనిక్ అండ్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. క్లిచ్ పవర్ బ్యాంక్.
పవర్ బ్యాంక్స్ ను అయితే మనం ప్రతి ఒక్కరం యూస్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఎలాంటి పవర్ బ్యాంక్ చూసినా అవి చాలా బరువుగా, లావుగా, హైట్ ఎక్కువగా ఉంటాయి. జనరల్ గా వీటిని క్యారీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పుడు నేను ఎలాంటి పవర్ బ్యాంక్ చూపించబోతున్నాను అంటే ఇది సైజులో ఎంత చిన్నగా ఉంటుంది అంటే ఇంత సన్నగా పత్తులాగా ఉంటుంది. అంటే ఇది పత్లాగా ఉంటుంది కనుక దీన్ని మీ పాకెట్ లో కూడా పెట్టుకొని క్యారీ చేయవచ్చు ఎలాంటి కష్టపడకుండా. మీరు ఈ పవర్ బ్యాంక్ స్పెషాలిటీ ఏంటి అంటే వీటి థిక్నెస్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇది మీకు పర్సులో కూడా చాలా ఈజీగా పడుతుంది. అండ్ ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటుంది 3000 mAh బ్యాటరీ. దీన్ని మీరు ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ ఫోన్ చార్జ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. సైజులో చిన్నగా ఉండటం కారణంగా మీకు నార్మల్ స్టాండర్డ్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా చూడడానికి కనిపిస్తాయి ఇందులో. ఈ పవర్ బ్యాంక్ మీకు 2 అవర్స్ లోనే ఫుల్ చార్జ్ చేయవచ్చు. ఒకవేళ మీరు మీ డైలీ యూజెస్ లో ఒక పవర్ బ్యాంక్ మీ దగ్గర పెట్టుకొని ఉండాలి అనుకున్నట్లయితే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీకు యూస్ఫుల్ అయ్యేలా అలాంటప్పుడు యూస్ చేయవచ్చు ఈ విధమైన క్లిచ్ పవర్ బ్యాంక్. ఫ్లిర్ 1 ఎర్జ్ ప్రో థర్మల్ కెమెరాస్ అయితే ఇండస్ట్రియల్ పర్పస్ లో యూస్ చేస్తూ ఉంటాం. మిషన్ ఎక్సెట్రా వంటి టెంపరేచర్ చూడడానికి యూస్ చేస్తూ ఉంటాం. నార్మల్ గా ఈ విధమైన కెమెరాస్ చూసుకున్నట్లు అయితే ఈ సైజులో చాలా పెద్దగా ఉంటాయి. వీటిని మనం మనతో తీసుకొని క్యారీ చేయలేము. చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మీకు అసలు నచ్చదు కూడా. కానీ మీకు ఈ వీడియోలో అలాంటిదే థర్మల్ కెమెరా చూపించబోతున్నాను. సైజులో ఎంత చిన్నగా ఉంటుంది అంటే దీన్ని మీ మొబైల్ ఫోన్ తో అటాచ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అవును ఫ్రెండ్స్, ఇది ఒక థర్మల్ కెమెరా. దీని స్పెషాలిటీ ఏంటి అంటే సైజులో చిన్నగా ఉన్న చాలా ఈజీగా ఎక్కడైనా సెటప్ చేయవచ్చు. దీన్ని ఎలాంటి ప్లేస్లలో యూస్ చేయవచ్చు అంటే ఎలాంటి ప్లేస్లలో పెద్ద కెమెరాస్ ఫిక్స్ చేయడానికి ఇబ్బంది అవుతుందో అలాంటి ప్లేస్ లో యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు దీనికి ఒక యాప్ కూడా ఇవ్వబడి ఉంటుంది. ఈ థర్మల్ ఇమేజెస్ ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూడవచ్చు. ఈ విధమైన కెమెరాని నార్మల్ గా యూస్ చేయడానికి అయితే తయారు చేయలేదు. కానీ ఒకవేళ మీరు థర్మల్ కెమెరా అవసరం ఉన్నట్లయితే ఇది సైజులో చాలా చిన్నగా ఉంటుంది. అందుకని అలాంటప్పుడు యూస్ చేయవచ్చు మీరు ఈ విధమైన గ్యాడ్జెట్ ని. కాల్నమ్ లెడ్ సెన్సార్ హెడ్ లైట్. ఒకవేళ మీరు ట్రెక్కింగ్ వెళ్ళినా, ఒకవేళ క్యాంపింగ్ ఎక్సెట్రా వంటివి చేస్తూ ఉన్నా అలాంటప్పుడు మన దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేస్తాం ఒక హెడ్ లైట్ ని. వీటిని చాలా ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ మనం ఇదే హెడ్ లైట్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అలాంటిదే ఒక హెడ్ లైట్ చూపించబోతున్నాను. మీకు అద్భుతమైన ఒక ల్యాంప్ అయితే అవుతుంది ఇది. ఈ హెడ్ ల్యాంప్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇందులో మీకు 2 రకాల లైట్స్ అయితే ఇవ్వబడి ఉన్నాయి. ఒకటి CB అంటే కరుడు ప్లాట్ఫామ్ లో కూడా మీకు చుట్టుపక్కల ఎక్కడ చూడడానికైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ లైటింగ్ ఇండస్ట్రీని కంట్రోల్ చేయడానికి కనిపిస్తాయి. ఇందులో మీకు 5 డిఫరెంట్ లైటింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. అయితే మీకు నచ్చిన మీ అవసరానికి అనుగుణంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఒక చిన్న ఫోకస్ లైట్ కూడా ఇవ్వబడి ఉంటుంది. అంటే ఇంకొక అద్భుతమైన అంటే ఒకటే పాయింట్ లో ఫోకస్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒకటే ప్లేస్ లో పని చేస్తూ ఉన్నట్లయితే అలాంటప్పుడు చాలా మంచిగా లైటింగ్ చూడడానికి కనిపిస్తుంది. ఇందులో ఇన్బిల్ట్ అయి ఉంటుంది 1250 mAh బ్యాటరీ. ఇది మీకు మినిమం 10 అవర్స్ వరకు పవర్ఫుల్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ కనుక దీన్ని మీరు వాటర్ లో ఎక్కడైనా చాలా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ కనుక దీన్ని ఎక్కడైనా మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి వెదర్ లోనైనా యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్ గా ఈ విధమైన లైటింగ్ అయితే వర్కర్స్ కోసం అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. వాళ్ళు పని చేస్తూ ఉన్న టైంలో లైట్ యూజ్ చేసుకునేలా ఈ విధమైన గ్యాడ్జెట్ మీకు ట్రెక్కింగ్ అండ్ క్యాంపింగ్ ఇష్టం ఉన్నట్లయితే అలాంటి టైంలో ఈ గ్యాడ్జెట్ ని యూజ్ చేసుకోవచ్చు మీ ట్రిప్ ని చాలా అద్భుతంగా చేయడానికి. డ్రీమ్ ఎగ్. మన డైలీ లైఫ్ రోజు ఎంతో అంత ఉరుకులు పరుగులతో ఉంటుంది. ఎప్పుడైతే మనం పడుకోవడానికి వెళ్తామో మనకు చాలా సార్లు సరిగ్గా నిద్ర పట్టదు. దాని నుంచి బయటపడడానికి ఈ వైట్ నాయిస్ క్యాప్చర్ ని యూస్ చేసుకోవచ్చు. స్పెషల్ గా ఇందులో కొన్ని ఎలాంటి నాయిసెస్ ఉంటాయి అంటే అవి మన చెవులలో పడగానే మన బ్రెయిన్ పూర్తిగా కూల్ అవుతుంది. అది ఒకవేళ సముద్రం అలల సౌండ్ అయినా, నీళ్లు పడుతూ ఉన్నప్పుడు సౌండ్ అయినా, కొన్ని సౌండ్స్ ఎలా ఉంటాయంటే మనకు చాలా అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ స్లీప్ దిశగా మనని పరుగు పెట్టిస్తాయి. ఈ గ్యాడ్జెట్ ని స్పెషల్ గా ఇలాంటి పని కోసమే తయారు చేశారు. దీన్ని ఒక స్లీపింగ్ డివైస్ గా యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన స్పీకర్. దీన్ని మీ మొబైల్ ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో ఇన్షూర్డ్ ఇంకా ఎన్నో నాయిసెస్ అయితే ఉంటాయి. అంటే మీ అవసరానికి అనుగుణంగా యూస్ చేసుకోవచ్చు. పిల్లల కోసం వాల్యుబుల్ ఎందుకు అవుతుంది అంటే ఎందుకంటే ప్రతిసారి పిల్లలు త్వరగా పడుకోరు. మీ పిల్లలకు ఈ విట్ నాయిస్ ని విన్న తర్వాత నార్మల్ కన్నా వాళ్ళు చాలా త్వరగా నిద్రపోతారు. ఇందులో ఉన్న చిన్న స్పీకర్ అండ్ ఒక ల్యాంప్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ వైట్ నాయిస్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీ బాడీ రిలాక్స్ అండ్ కూల్ గా ఉంచడానికి, నిద్రపోవడానికి.